ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 34వ వచనం. స్వస్థత అంటే ఏదో శరీరానికి సంబంధించింది మాత్రమే అని చాలామంది అనుకుంటూ ఉంటుంటారు. ఎస్, అఫ్ కోర్స్ అవ్వచ్చు. కానీ ఈరోజు నా అప్పుల సమస్య అనేటువంటి రోగంతో, లేకపోతే నిరుద్యోగం అనే రోగంతో, ఎన్నో సమస్యలతో ఉన్నారు. మరి దేవుడు వాటన్నిటి నుంచి స్వస్థత అంటే ఏంటంటే కోల్పోయినటువంటి ఆరోగ్యాన్ని తిరిగి ఇస్తానంటున్నాడు దేవుడు. మీరు ఏదైతే కోల్పోయారో అదంతా సమస్తము తిరిగి ఇచ్చేటువంటి కార్యాన్ని స్వస్థత అంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీరు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా సరే, మరి గత అనుభవాన్ని దేవుడు మీకు గత వైభవాన్ని తిరిగిస్తున్నాడు. నమ్మిన వారు పొందుకుందరు గాక. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా మరెంతమంది బలపరచబడ్డారో వారందరి విషయాల్లో స్వస్థత సమకూర్పు తిరిగిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరుడైన యేసు నామములో ప్రార్థించిన పొందుకొని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్.